క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రాబిలిటీ అనేది లాప్లాస్ అనే మ్యాథమెటిషియన్ డిఫైన్ చేశారమ్మా. ఎలా డిఫైన్ చేశారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ జరిగింది అనుకోండి, దానికి సంబంధించి శాంపిల్ స్పేస్ ఉంటుంది కదా. ప్రతి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి కూడా శాంపిల్ స్పేస్ ఉంటుందా ఉండదా? అంటే ఒక కాయిన్ టాస్ వేసాం, శాంపిల్ స్పేస్ ఉంటుంది. అలాగే ఒక డైన్ త్రో చేసాం, శాంపిల్ స్పేస్ ఉంటుంది. 2 కాయిన్స్ టాస్ చేసాం, శాంపిల్ స్పేస్ ఉంటుంది. 2 డైస్ త్రో చేసాం, శాంపిల్ స్పేస్ ఉంటుంది. 3 కాయిన్స్ టాస్ వేసాం, శాంపిల్ స్పేస్ ఉంటుంది. అంటే ప్రతి ఎక్స్పెరిమెంట్ కి కూడా శాంపిల్ స్పేస్ అనేది జరుగుతుంది ఉంటుంది. కాబట్టి ఇక్కడ శాంపిల్ స్పేస్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని మనం ఏమంటాం? అసలు శాంపిల్ స్పేస్ ఏముంటాయి మనకి? ఏముంటాయి? అవుట్కమ్స్ ఉంటాయి, అవునా? టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి. అక్కడ మనం ఏం చెప్తామంటే, ఆ అవుట్కమ్స్ ని మనం డిఫరెంట్ కేసెస్ అనుకోవచ్చా? ఇప్పుడు కాయిన్ టాస్ వేసాం, హెడ్ పడడం ఒక కేసు, టైల్ పడడం ఒక కేసు. అర్థమవుతుంది? అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని? 2. మరి అందులో మనకి హెడ్ కావాలనుకుంటే హెడ్ పడింది అనుకోండి, అప్పుడు అది హెడ్ పడడం అంటే ఏంటది? ఫేవరబుల్ కేసేనా? అంటే ఇక్కడ డిఫైన్ చేయడం ఎలా చేస్తారంటే, ఒక ఈవెంట్ ఈ అనేది తీసుకుంటే దీని యొక్క ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేస్తారంటే, దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే పి ఆఫ్ ఈతో డినోట్ చేస్తారు అన్న. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ లేదా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఛాన్సెస్ బై లేదా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని చెప్పి డిఫైన్ చేశారు. అర్థమవుతుందమ్మా? మనకి కావాల్సిన అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఆ ఎక్స్పెరిమెంట్ లో వచ్చే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాయిన్ టాస్ వేసాం అనుకోండి, అందులో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 2. అందులో మనకి హెడ్ కావాలనుకునే ఈవెంట్ తీసుకున్నాం అనుకోండి, ఈ అనేది హెడ్ పడే ఈవెంట్ అనుకుంటే హెడ్ ఎన్ని రకాలుగా పడుతుంది? 1. హెడ్ ఒకటే కదా ఉంటుంది, కాబట్టి 1. అంటే హెడ్ పడడానికి ఫేవరబుల్ ఛాన్సెస్ ఎన్ని? 1. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎన్ని? 2. లేదా హెడ్ పడడానికి అవుట్కమ్స్ ఎన్ని? 1 ఫేవరబుల్ అవుట్కమ్స్. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేటప్పుడు 2, 1/2. దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇంకాను ఇప్పుడు ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు శాంపిల్ స్పేస్ లో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేదా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n అయినప్పుడు, ఈ n అవుట్కమ్స్ లో m అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమో n అయితే అప్పుడు దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కాబట్టి m/n అని చెప్పి డిఫైన్ చేస్తారు. పి ఆఫ్ ఈ ఈక్వల్ టు. అర్థమైందమ్మా? అమ్మా అర్థమవుతుందమ్మా? విషయం అంటే ఇప్పుడు ఒక చిన్న మరొక ఎగ్జాంపుల్ చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 కాయిన్స్ టాస్ వేసామండి. 3 కాయిన్స్ టాస్ వేస్తే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. ఆ 8 ఇవి. అయితే ఇక్కడ ఏ అనేది ఎగ్జాక్ట్లీ 1 హెడ్ పడడానికి ప్రాబిలిటీ అన్నది. ఏమా? ఏ అనేది ఎగ్జాక్ట్లీ 1 హెడ్ పడడానికి ప్రాబిలిటీ అన్నది. అంటే ఏ అంటే ఎంత వచ్చింది? ఇదేగా. దీనే మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే చూడండి ఒకసారి. ఈ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 3 ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఎలా రాస్తామంటే n ఆఫ్ a ఈక్వల్ టు 3 అని రాస్తాం. n ఆఫ్ a అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. మీరు లోయర్ క్లాస్ లో చదువుకుంటారు, గుర్తుందా? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ని మనం ఎలా డినోట్ చేస్తామంటే n ఆఫ్ a తో డినోట్ చేస్తాం. అలాగే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b ని మనం ఎలా డినోట్ చేస్తామంటే n ఆఫ్ b తో డినోట్ చేస్తాం. n ఆఫ్ a ని మనం ఏమంటాం అంటే కార్డినల్ నెంబర్ అంటాం.
ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ కాల్డ్ కార్డినల్ నెంబర్ ఆఫ్ ది సెట్ అని చెప్తాం. లోయర్ క్లాస్ లో చదువుతారు మీరు ఇవన్నీ. ఏమండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ 3 అయింది కదా. ఇప్పుడు నాకు ఏ అనే ఈవెంట్ కి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ 1 హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది ఇప్పుడు, ఎన్ ఆఫ్ ఏ బై, ఎందుకంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి ఇవేగా, కాబట్టి ఎన్ ఆఫ్ ఏ. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే శాంపిల్ స్పేస్ లో ఉండే అవుట్కమ్సే కదా, కాబట్టి ఎన్ ఆఫ్. అర్థమవుతుందా? కాబట్టి దీని యొక్క ప్రాబిలిటీ ఏమవుతుంది, 3/8 అవుతుంది. పి ఆఫ్ బి ఈక్వల్ ఏమవుతుంది, ఎన్ ఆఫ్ బి బై ఎన్ ఆఫ్ ఎస్. అంటే ఇదేమవుతుందంటే ఇది కూడా 3/8 అవుతుంది. తర్వాత మరొక 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఈవెంట్స్ కూడా చెప్పేసిన తర్వాత నేను మ్యాటర్ చెప్పేస్తాను. నోట్స్ చూడండి ఒకసారి. మరో 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఈవెంట్స్ ఏంటంటే ఇంపాసిబుల్ ఈవెంట్, తర్వాత సెటైన్ ఈవెంట్. ఏమండి ఇప్పుడు ఒక ఈవెంట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0 అయింది అనుకోండి, అంటే ఎలిమెంట్స్ లేవనుకోండి. ఒక మనకు కావాల్సిన ఈవెంట్ అనేది ఎంటీ సెట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారంటే మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఏమంటే చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. తర్వాత సెటైన్ ఈవెంట్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఈవెంట్ కనుక ఫుల్ స్పేస్ అయిపోయింది అనుకోండి, శాంపిల్ స్పేస్ అయిపోయింది అనుకోండి, దీన్ని మనం ఏమంటాం అంటే మనం సెటైన్ ఈవెంట్ అంటాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక డైని త్రో చేసామండి. డైని త్రో చేస్తే శాంపిల్ స్పేస్ ఏమవుతుంది, 1 2 3 4 5 6. ఏమండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ అనే ఈవెంట్, బి అనే ఈవెంట్ రెండు కూడా డిఫైన్ చేస్తాను. ఎలా డిఫైన్ చేస్తానంటే లెట్ ఏ కామా బి బి ది ఈవెంట్స్ ఆఫ్ గెట్టింగ్ 7. ఏ అనేది ఏంటి, గెట్టింగ్ 7 అండి. ఏమండి బి అనేది ఏంటంటే న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 7. Let a comma b be the events of getting 7 and natural number less than 7 respectively అన్నాను నేను. అప్పుడు ఇక్కడ మనకి ఏ వాల్యూ ఏమవుతుంది చెప్పండి నాకు. ఏ అంటే ఏ ఎలిమెంట్స్ వస్తాయి, త్రో చేసినప్పుడు లేదా రోల్ చేసినప్పుడు మనకి 7 వస్తుందా, రాదు సార్. అవుట్కమ్స్ ఏముండవుగా. అవుట్కమ్స్ లేకపోతే మనం ఏమంటాం, ఎంటీ సెట్ కదా, అవునా. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ ఈవెంట్ మనం ఏమంటాం అంటే మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. అలాగే ఇక్కడ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 7 అన్నాను. న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 7 అంటే బి వాల్యూ ఏమవుతుంది చెప్పండి నాకు. 1 2 3 4 4 5 6 అయిపోతుంది. అంటే ఎస్ కి ఈక్వల్ అయిపోయిందిగా. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే మనం సెటైన్ ఈవెంట్ అంటాం. అంటే ఫుల్ స్పేస్ కి ఈక్వల్ అయిపోతే సెటైన్ ఈవెంట్ అంటాం. అలాగే ఎంటీ సెట్ కి ఈక్వల్ అయిపోతే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. అర్థమవుతుందా ఇవి రెండు. నెక్స్ట్ ఇప్పుడు నిన్న ఒక విషయం చెప్పుకున్నాం. ముందు అసలు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దాని ఏమంటారు కండక్ట్ చేసినప్పుడు అవుట్కమ్స్ అనేవి తెలిస్తే రిజల్ట్ మాత్రం తెలియదు అని చెప్పుకున్నాం. అప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ మనం ఏమన్నాం, ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నాం. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, టాసింగ్ ఏ కాయిన్, రోలింగ్ ఏ డై. ఇక్కడ మనం టాసింగ్ ఏ కాయిన్ అన్నాం కదా. కాయిన్ అంటే అక్కడ ఏ కాయిన్ అంటే అన్బయాస్డ్ కాయిన్ లేదా ఫెయిర్ కాయిన్. అంటే మీరు సినిమాల్లో చూసే ఉంటారు, కొన్ని సందర్భాల్లో గ్యామ్లింగ్ చేసేటప్పుడు అసలు ఈ ప్రాబిలిటీ దేనికి ఉపయోగపడుతుంది అంటే గ్యామ్లింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్యామ్లింగ్ అర్థమవుతుందా. అయితే మీరు సినిమాల్లో చూసే ఉంటారు, ఏదో కొన్ని సినిమాల్లో కాయిన్ టాస్ వేసే కాయిన్ కి బోత్ సైడ్స్ కూడా హెడ్ ఉండడం లేదా టైల్ ఉండడం జరుగుతూ ఉంటుంది. అవునా, అది గ్యామ్లింగ్ మాట. అర్థమవుతుందా. అలాంటి కాయిన్ కాదు మనం వాడేది ఏంటంటే ఖచ్చితమైన కాయిన్. అంటే ఒకవైపు హెడ్ ఉందంటే ఒకవైపు టైల్ ఉంటుంది తప్ప బోత్ సైడ్స్ హెడ్ ఉండడం లేకపోతే బోత్ సైడ్స్ టైల్ ఉండడం అనే కాయిన్ కాదు. అందువల్ల దాన్ని ఏమంటాం అంటే మనం
ఫెయిర్ కాయిన్ అనొచ్చు లేదా అన్బయాస్డ్ కాయిన్ అని అనొచ్చు. అర్థమవుతుంది. అలాగే మనం త్రో చేసే డై కూడా ఫెయిర్ డై అవుతుంది లేదా అన్బయాస్డ్ డై అవుతుంది. అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు దాని తర్వాత మనం ఏం చెప్పాం, శాంపిల్ స్పేస్ అంటే ఏం చెప్పాం. శాంపిల్ స్పేస్ అంటే ఏం చెప్పుకున్నాం, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ శాంపిల్ స్పేస్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎస్ అని చెప్పి చెప్పుకున్నాం. దానికి కూడా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. తర్వాత ఏం చెప్పుకున్నాం మనం, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ శాంపిల్ స్పేస్ ఈస్ కాల్డ్ ఏ శాంపిల్ పాయింట్ అని చెప్తాం. ఇది మీకు నేను చెప్పలేదు, చెప్పానా? ఎవ్రీ అవుట్కమ్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈస్ కాల్డ్ ఎలిమెంటరీ ఈవెంట్ ఆర్ సింప్లీ ఎవ్రీ ఏం చెప్పాను మీకు, ఎవ్రీ అవుట్కమ్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈస్ కాల్డ్ ఏం చెప్పాం మనం, ఎలిమెంటరీ ఈవెంట్ ఆర్ సింపుల్ ఈవెంట్ అని చెప్పాను. అవునా? అలాగే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ శాంపిల్ స్పేస్ ఈస్ కాల్డ్ శాంపిల్ పాయింట్ అంటాం అన్నమాట. శాంపిల్ స్పేస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏమంటాం అంటే మనం శాంపిల్ పాయింట్ అంటాం. అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ ఈ శాంపిల్ స్పేస్ అయిపోయిన తర్వాత ఈవెంట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈవెంట్ అంటే ఏం చెప్పాం, ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ ఈస్ కాల్డ్ ఈవెంట్ అని చెప్పాం. అవునా? దానికి కూడా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. నెక్స్ట్ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం. అలాగే కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏంటో చెప్పాము, ఇవన్నీ చెప్పాం. తర్వాత మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్, అలాగే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఒక n కాయిన్స్ టాస్ వేస్తే మనకు 2n అవుట్కమ్స్ వస్తాయని, అలాగే n డైస్ త్రో చేస్తే మనకు 6n అవుట్కమ్స్ వస్తాయని, ఇవి కూడా చెప్పుకున్నాం మనం. తర్వాత ఇప్పుడు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఉంటుంది లేదా క్లాసికల్ డెఫినేషన్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్నది క్లాసికల్ డెఫినేషన్ ఆర్ మ్యాథమెటికల్ డెఫినేషన్ అంటారు. దాన్ని డెఫినేషన్ దేనికి, ప్రాబిలిటీ ఏంటి అది డెఫినేషన్ అంటే చెప్పుకున్నాంగా మనం. ఈ అనేది ఏదైనా ఈవెంట్ అనుకుని ఎస్ అనేది శాంపిల్ స్పేస్ అనుకుంటే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. favorable outcomes by total number of outcomes. దీని మనం క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అంటాం. నెక్స్ట్ ఇంకో విషయం, ఇప్పుడు పి ఆఫ్ ఈ అంటే ఏంటి, ఈ జరగడానికి ప్రాబిలిటీ కదా. మరి ఇప్పుడు ఈ జరగడం ఇది, మరి ఈ జరగకపోవడం మనం ఎలా డినోట్ చేస్తాం, ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ డాష్. నేను చెప్పాను కదా కాంప్లిమెంటరీ ఈవెంట్ అని. కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటే ఏం చెప్పాను నేను, ఆ ఈవెంట్ జరగకపోతే దాన్ని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. ఇప్పుడు ఈ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ మనం ఎలా డినోట్ చేస్తాం, ఈ కాంప్లిమెంట్ ఆర్ ఈ డాష్ తో డినోట్ చేస్తాం. ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి మీనింగ్, ఈ జరగకపోవడం అని చెప్పానండి. మరి ఈరోజు మాట్లాడరే. కాబట్టి ఇప్పుడు పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ అన్నాం అనుకోండి, లేదా పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఆర్ పి ఆఫ్ ఈ డాష్ అన్నాం అనుకోండి. చూడండి ఒకసారి, నేను ఇక్కడ జనరల్ గా మాట్లాడుతున్నాను. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేటప్పటికి n ఉన్నాయండి. ఏమండి, ఫేవరబుల్ కేసు వచ్చేసి m ఉన్నాయండి. ఇప్పుడు ఒక విషయం, ఈ జరగడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ వచ్చి m కదా, మరి ఈ జరగకపోవడానికి అవుట్కమ్స్ ఏమవుతాయి చెప్పండి, m-n అవుతాయి. అంటే ఇప్పుడు పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ అంటే ఈ జరగకపోవడానికి అవుట్కమ్సే కదా, అంటే m-n కదా. అర్థమైందా? ఈ జరగడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్, ఇది ఈ జరగకపోవడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ అమ్మా, అంతే కదా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ లోంచి n-m ఇది n- బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇన్ n. ఇప్పుడు ఒకసారి డివైడ్ చేయండి. n/n అంటే 1 అవుతుంది, మైనస్ m/n అవుతుంది. n/n అంటే 1 కాబట్టి 1 మైనస్ m/n అంటే ఏం రాయొచ్చు మనం, పి ఆఫ్ ఈ అని రాయొచ్చు. అంటే పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు, 1 మైనస్ పి ఆఫ్ ఈ అని రాయొచ్చు. మరి మైనస్ పి ఆఫ్ ఈని ఇలా తీసుకొస్తే పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అంతే. అర్థమవుతుందమ్మా, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ ఈక్వల్ టు 1 అమ్మా. అర్థమవుతుందమ్మా, ఇది జాగ్రత్తగా. అలాగే పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్ కావాలంటే 1 మైనస్ పి ఆఫ్ ఈ, అలాగే పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఈ కాంప్లిమెంట్. అర్థమవుతుందా? ఇంకొక విషయం, ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అనేది ఖచ్చితంగా 0కి 1కి మధ్యలో ఉంటుందమ్మా. అర్థమవుతుందా? ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 0కి 1కి మధ్యలో ఉంటుంది తప్ప 0కి 1కి మధ్యలో ఉంటుంది, లేదా 0కి సమానం అవచ్చు. 0కి సమానం అయితే ఏమో దాన్ని ఏమంటాం మనం, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం.
అలాగే 1కి ఈక్వల్ అయితే దాన్ని ఏమో సెట్ అయిన ఈవెంట్ అంటాం. 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. 1 దాటి ఉండదు. కారణం ఏంటో చెప్తారా? అంటే టోటల్ ఎన్ అవుట్కమ్స్ అవుట్కమ్స్ ఎక్కువ ఉంటాయి కదా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ అయినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ n కన్నా తక్కువైనా ఉండాలి లేదా n కి సమానం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాల్యూ 1 కన్నా తక్కువైనా ఉండొచ్చు లేదా 1కి సమానం అవ్వచ్చు అంతే. అర్థమవుతుంది? కొన్ని సందర్భాల్లో అవుట్కమ్స్ లేకపోవచ్చు. ఆ సందర్భంలో ఏంటంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ లేకపోతే 0 కాబట్టి 0/n అంటే 0 అవుతుంది కాబట్టి P ఆఫ్ E అనేది 0కి 1కి మధ్యలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ప్రాబిలిటీ వాల్యూ 1 కన్నా ఎక్కువ వచ్చిందంటే మీరు బాగా చేసినట్టు సమ్. మంచి మార్కులు వచ్చేస్తాయి అన్నమాట. ఏమా గుర్తుపెట్టుకోండి. సరే, ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని మనం క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అంటాం. దీన్ని ఎవరు డిఫైన్ చేశారంటే లాప్లాస్ అనే మ్యాథమెటిషియన్ డిఫైన్ చేశారండి. నెక్స్ట్ ఇంకోటి స్టాటిస్టికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబిలిటీ అని ఉంది. ఆ స్టాటిస్టికల్ డెఫినేషన్ అప్పుడు చెప్పినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మామూలుగా నోట్స్ చెప్పేస్తాను. ఓకేనా? చూడండి. ఓకే సార్. మీకు ఇందులో ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి మనం 15 మార్క్స్ వస్తాయమ్మా. 2 4 మార్క్స్ వస్తాయి, ఒక 7 మార్క్స్ వస్తుంది. ప్రాబిలిటీ ప్రాబిలిటీ 2 4s 1 7 అంటే 15 మార్క్స్ వస్తాయమ్మా. ఏమా ఫస్ట్ వన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. Random experiment. An experiment is conducted. An experiment is conducted any number of times. Any number of times under similar conditions. Under similar conditions, then the outcomes are known. The outcomes are known. The outcomes are known, but the result is unknown. But the result is unknown. Result is unknown. Then the experiment is called. Then the experiment is called a random experiment. A random experiment. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ టాసింగ్ ఏ పెయిర్ కాయిన్. టాసింగ్ ఏ పెయిర్ కాయిన్ ఆర్ అన్బయాస్డ్ కాయిన్. అన్బయాస్డ్ కాయిన్. రెండు ఎగ్జాంపుల్. రోలింగ్ ఏ పెయిర్ డై. rolling a pair die or unbiased die. Or unbiased die. Next మూడోది drawing a card from a pack of 52 cards. Drawing a card లేదా draw a card from a pack of 52 cards. From a pack of 52 cards. 52 cards. ఇది random experiment అమ్మా. నెక్స్ట్ శాంపిల్ స్పేస్ అమ్మా. శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్. శాంపిల్ స్పేస్ అంటే ఏం చెప్పుకున్నాం? All possible, the set of all possible outcomes of a random experiment. The set of all possible outcomes of a random experiment.
random experiment is called ఏమంటాం మనం శాంపిల్ స్పేస్ అంటాం. ఈ శాంపిల్ స్పేస్ and it is denoted by ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ ఎస్ అమ్మా. ఏమే ఎగ్జాంపుల్, if a pair coin is tossed, then s equal to ఏమవుతుంది, h, t అవుతుంది. అలాగే if two fair coins are tossed, then s equal to head tail head tail. రాసుకోండి, కూడా రాసుకోండి నాతో పాటు. మూడోది, if a die is rolled, if a pair die is rolled, then s equal to 1 2 3 4 5 6 అమ్మా. ఏమే నెక్స్ట్, తర్వాత ఫోర్త్ ఎగ్జాంపుల్, two dice are rolled, then s equal to ఏమని వస్తుంది, 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6, తర్వాత 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6, తర్వాత 5 1 5 2 5 3 5 4 5 5 5 6. నెక్స్ట్ 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ఇంకొక విషయం, ఇక్కడ శాంపిల్ స్పేస్ రాసేదానికన్నా ముందు మనం ఇంకోటి చెప్పుకున్నాం. ఏం చెప్పాం, అమ్మా ఏం చెప్పామా, ఎలిమెంటరీ ఈవెంట్ ఆర్ సింపుల్ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ ఆర్ సింపుల్ ఈవెంట్. నిన్న ఇది చెప్పిన తర్వాత ఒక పాయింట్ టాస్ వేస్తే హెడ్ టైల్ వస్తుంది, అక్కడ హెడ్ అనేది కూడా ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుంది, టైల్ కూడా ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుందని చెప్పలేదు బాబీ? ఈవెంట్ చెప్పిన తర్వాత చెప్పారు సార్. శాంపుల్ స్పేస్ ఎలిమెంటరీ ఈవెంట్ ఆర్ సింపుల్ ఈవెంట్ చెప్పానా లేదా? ఎందుకని ఈవెంట్ అనేది ఎప్పుడు వస్తుంది, శాంపిల్ స్పేస్ వచ్చిన తర్వాత వస్తుంది. సరే, ఈచ్ పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, random experiment is called an elementary event or simple event. An elementary event or simple event. Yeah. Next.
Example. If a coin is tossed, then head and tail are elementary events. Elementary events are simple events. ఏమా నెక్స్ట్ దీని తర్వాత ఇది రాసుకోవాలి. మూడోది శాంపిల్ స్పేస్ కింద రాసుకోవాలి. తర్వాత శాంపిల్ స్పేస్ అయిన తర్వాత ఏం చెప్పాం మనం? నోట్ పాయింట్ ఒకటి చెప్పుకుందాం. ఏంటంటే ఒక n కాయిన్స్ టాస్ వేస్తే ఎన్ని శాంపిల్ పాయింట్స్ వస్తాయి, n డైస్ ని త్రో చేస్తే ఎన్ని శాంపిల్ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి, అదొకటి చెప్పుకుందాం. అలాగే శాంపిల్ స్పేస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మనం ఏమంటాం? మనం శాంపిల్ పాయింట్ అంటాం. అర్థమవుతుందా? శాంపిల్ స్పేస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏమంటాం అండి? శాంపుల్ Sample point. నోట్. If n coins are tossed, then sample space S contains sample points చెప్పిన తర్వాత ఇది చెప్తానే వద్దు ఎలా వద్దు. Every element in a sample space is called a sample space is called a sample point. ఏమా తర్వాత నెక్స్ట్ నోట్ కింద if n coins are tossed, then S contains sample space S contains 2 power n sample points. అంటే శాంపిల్ పాయింట్స్ అంటే అవుట్కమ్స్ అని. 2 power n sample points. ఏమంటే తర్వాత if n dice are rolled, then S contains 6 power n sample points. ఏమండి అదే. తర్వాత ఈసారి ఈవెంట్ అంటే ఏంటో చూద్దాం. ఈవెంట్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్ లేదా ఈచ్ సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్. Each subset of a sample space S is called an event. జనరల్ గా ఈవెంట్ ని క్యాపిటల్ E తో డినోట్ చేస్తాం. అంతే, an ఈవెంట్ అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం దీనికి. ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ డై ఈజ్ రోల్డ్ దెన్ శాంపిల్ స్పేస్ S ఈక్వల్ ఏమొస్తుంది? 1 2 3 4 5 6 వస్తుంది కదమ్మా. అక్కడ ఏ అనేది ఏంటంటే ఈవెన్ నెంబర్ వచ్చే ఈవెంట్ అనుకుందాం. ఈవెన్ నెంబర్ రావడం అనుకుందాం, అదొక ఈవెంట్ అవుతుంది. If a die is rolled, then S equal to 1 2 3 4 5 6. ఏమండి we getting an even number is an event. ఏమండి we getting an even number is an event.
ఈవెన్ నెంబర్ రావడం అనేది మనకి ఈవెంట్ అవుతుంది అని చెప్తున్నాను. లేదంటే ఏబిది అలా ఏబిది అంటే రాయడం, ఇదే కరెక్ట్, ఈవెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. ఇంపాసిబుల్ ఈవెంట్, సర్టైన్ ఈవెంట్ చూద్దాం. ఇంపాసిబుల్ ఈవెంట్, అలాగే ఇక్కడ జనరల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ అని కూడా రాసిద్దాం. జనరల్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఈ. ఏమా ఇంపాసిబుల్ ఈవెంట్, ఇంపాసిబుల్ ఈవెంట్ అలాగే సర్టైన్ ఈవెంట్ కూడా చూద్దాం. Impossible event and certain event, and certain event. ఇక్కడ చూద్దాం. Let S be a sample space. Let S be a sample space of a random experiment. Of a random experiment. ఏమండి నెక్స్ట్ ఈసారి ద ఎంటీ సెట్ phi is called an impossible event. An impossible event. అలాగే ద సెట్ లేదా ద ఫుల్ సెట్, లేకపోతే ద సెట్ ఎస్ ఈస్ కాల్డ్ సెటైన్ ఈవెంట్ లేదా డెఫినెట్ ఈవెంట్ అని కూడా అనొచ్చు. డెఫినెట్ ఈవెంట్ ఏమండి, ఎస్ అనేది ఒక శాంపిల్ స్పేస్ అని తీసుకున్నాం. మనకు కావాల్సిన ఈవెంట్ కనుక ఎంటీ సెట్కి ఈక్వల్ అయిపోతే అది ఏమవుతుందంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అయిపోతుంది. అదే ఎస్కి ఈక్వల్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే అది సెటైన్ ఈవెంట్ అవుతుంది. ఏమంటే మరి ఈ ఎంటీ సెట్ ని కూడా, ఈ ఫుల్ సెట్ ని ఈ సెట్ కి ఏమంటారు చెప్పండి? సబ్సెట్స్. మరి ఇవి ఎటువంటి సబ్సెట్స్? ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో ఒకసారి వేరే చాప్టర్ లో చెప్పాం, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో చెప్పాం, డివైజర్స్ లో చెప్పాం, ప్రాపర్ డివైజర్స్, ఇంప్రాపర్ డివైజర్స్ అని చెప్పాం. టెర్మినల్ ఆర్ ట్రివియల్ ఆర్ నాట్ అని చెప్పాం. అక్కడ ప్రాపర్ అంటే ట్రివియలా నాన్ ట్రివియలా? నాన్ ట్రివియల్. అలాగే ఇంప్రాపర్ అంటే ట్రివియల్ అవుతాయి. మరి ఇంప్రాపర్ అంటే ఏంటి? అక్కడ సేమ్ నెంబరు 1, అక్కడ ఏమవుతాయి? ట్రివియల్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎంటీ సెట్, సేమ్ సెట్, ఇవి ఏమవుతాయంటే ట్రివియల్ సబ్సెట్స్ అవుతాయి, అంటే ఇంప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ అవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే, మనం ఈ రెండు కూడా ట్రివియల్ సబ్సెట్స్ కాబట్టి ఎస్ కి ద ట్రివియల్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ పై కామా ఎస్ ఆర్ కాల్డ్ ఏమని చెప్పచ్చు అంటే ఇంపాసిబుల్ అండ్ సెటైన్ ఈవెంట్స్ రెస్పెక్టివ్లీ అని కూడా రాయొచ్చు. ద ట్రివియల్ గా మరొక పేరు ఇంప్రాపర్. ద ట్రివియల్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్, are called the trivial subsets of S అని చెప్పి బ్రాకెట్ లో పై కామా ఎస్ are called ఏమని చెప్పచ్చు? ఇంపాసిబుల్ అండ్ సెటైన్ ఈవెంట్ రెస్పెక్టివ్లీ.
and certain events respectively. And certain events respectively. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కూడా నెక్స్ట్ ఈసారి కాంప్లిమెంటరీ ఈవెంట్ చూద్దాం అన్న. కాంప్లిమెంటరీ ఈవెంట్ మీకు టైం అయిపోయినట్టుంది ఒకసారి